హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి క్లాసెస్. మనం లోకస్ లెసన్లో వేరే మెథడ్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫార్ములాలు చూద్దాం మెథడ్కి. నోట్స్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు x1, y1 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు x2, y2 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు x3, y3. అంటే ఏ వచ్చేసి x1, y1, b వచ్చేసి x2, y2, c వచ్చేసి x3, y3. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 minus x2 into x2 minus x3 y1 minus y2 y2 minus y3 ఫార్ములా. అది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. ఒకవేళ ఇది వచ్చిందనుకో, ఇది ఎలా చేయాలి? ఇది ఏ అనుకుందాం, x1 minus x2 ఏ అనుకుందాం, x2 minus x3 b అనుకుందాం, y1 minus y2 c అనుకుందాం, y2 minus y3 d అనుకుందాం. ఇప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? ad మైనస్ bc వస్తుంది. అంటే క్రాస్గా ఇలాగా ad మైనస్ bc వస్తుంది. ఇంకోసారి చూడండి, ఏ వచ్చేసి x1, y1 అయితే, b వచ్చేసి x2, y2 అయితే, c వచ్చేసి x3, y3 అయితే ఫార్ములా ఏమి? హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 ఇంటూ x2 మైనస్ x3 y1 మైనస్ y2 y2 మైనస్ y3 ఫార్ములా. ఇలా చేస్తే ad మైనస్ bcగా ఇలా చేయాలి. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, a is equals to 5, 3 and b is equals to 3, -2 are two fixed points. Find the equation of point so that then area of triangle PAB is 9. మీరు అనుకోవచ్చు ఇక్కడ 3 కదా రావాల్సిన పాయింట్స్ అని. మనకు తెలుసు కదా లోకస్ స్టార్ట్ చేస్తే ఏం పాయింట్ రాయాలని. లెట్ P of x, y be a point on the locus given. ఏమిచ్చారు? a is equals to 5, 3, b is equals to 3, -2 ఇచ్చారు. ఇక్కడ x1, y1, ఈ x, yని ఏమనుకుంటాం? xyని x1, y1 అనుకుంటాం, 5, 3ని x2, y2 అనుకుంటాం, 3, -2ని x3, y3 అనుకుంటాం. నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 x2 మైనస్ x3 y1 మైనస్ y2 y2 మైనస్ y3 ఇలా వస్తుంది. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లేస్లో ఏముంది? x1 ప్లేస్లో ఏముంది? x ఉంది కాబట్టి x మైనస్ x2 ప్లేస్లో ఏముంది? x2 ప్లేస్లో ఏముంది? 5 ఉంది కాబట్టి ఇక్కడ x మైనస్ 5 అని రాసుకుంటాం. ఇక్కడ x2 మైనస్ x3, x2 ఏమి? 5 రాసాం. x2 మైనస్ x3 కదా, x3 ఏమి? 3 కాబట్టి 5 మైనస్ 3. y1 మైనస్ y2, y1 ఏమి? y కాబట్టి ఇక్కడ y మైనస్ 3. ఇక్కడ p ఆఫ్ x, yలో x1, y1 ఏమి? y మైనస్ y2 ఏమి? 3 కాబట్టి y మైనస్ 3, y2 మైనస్ y3. 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి 3 + 2. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా ఫార్ములాలో కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 + 2. ఓకే, హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 5 y మైనస్ 3, అలాగే 5 మైనస్ 3 2, 3 + 2 5. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ఇంతవరకు చెప్పాం ad మైనస్ bc ఇలా వస్తుంది అని. చూడండి, ఇలా చేసినప్పుడు ad మైనస్ bc ఫార్ములాలో వస్తుంది. ఇట్లా క్రాస్గా ఇది a వచ్చేసి dకి, ఇది వచ్చేసి bcకి ఇట్లా ఇంటూ మార్క్తో. కాబట్టి చూడండి, ఇది 5 ఉంది కాబట్టి 5 ఇంటూ x మైనస్ 5 రాసాం. 2 ఇంటూ y మైనస్ 3, 2 ఇంటూ y మైనస్ 3 ఇక్కడ మైనస్ వస్తుంది ఫార్ములా. ad మైనస్ bc కదా. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 5 ఇంటూ x 5x మైనస్ 5 ఇంటూ 5 25 మైనస్ 2 ఇంటూ y మైనస్ 2y మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 9. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 5x మైనస్ 2y మైనస్ 12y మైనస్ 9. సారీ అండి, ఇక్కడ మైనస్ 2 ఇంటూ మైనస్ 6, 3 ఏమవుతుంది? 2 ఇంటూ 3 6 అవుతుంది, ప్లస్ 6 కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ 6 వస్తుంది, అది మిస్టేక్ రాశాను. 5x మైనస్ 2y మైనస్ 25 ప్లస్ 6 ఏమవుతుంది? మైనస్ 25 ప్లస్ 6 ఏమవుతుంది? మైనస్ 19 అవుతుంది. కాబట్టి 5x మైనస్ 2y మైనస్ 19 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే,
బట్ గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమిచ్చారు, సో దట్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇక్కడ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 2 అంటే ఈక్వేషన్ 1 ఏమి, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్స్ ఈక్వేషన్ 1 ఇదే. ఇది ఈక్వేషన్ 2 పిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 9. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు పిఏబి కదా. పిఏబి అంటే ఏమి, డెల్టా అంటే పిఏబి కాబట్టి పిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 9 కదా, కాబట్టి అలాగే రాసుకున్నాం. మాడ్యులస్ అంటే ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది, మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ రాసుకోవచ్చు. కాబట్టి 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 18 రాసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 18 వస్తుంది కాబట్టి ఇక్కడ 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 18. ఇక్కడ 5x మైనస్ 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 18. 5x మైనస్ 2y మైనస్ 19 మైనస్ ఇటు సైడ్ ప్లస్ 18 ఉంది, ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ 5x మైనస్ 2y మైనస్ 19 ప్లస్ 18, ఇక్కడ మైనస్ ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. 5x మైనస్ 2y మైనస్ 19 మైనస్ 18 ఏమవుతుంది, మైనస్ 37 అవుతుంది. 5x మైనస్ 2y మైనస్ 19 ప్లస్ 8 ఏమవుతుంది, పెద్దదానికి ఏముంది, మైనస్ ఉంది, ఇక్కడ 19 కదా, మైనస్ 19 కదా, కాబట్టి మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దెర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 5x మైనస్ 37 ఈజ్ ఈక్వల్స్ టు 0, 5x మైనస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, మీకు అర్థం కాకుంటే ఇంకోసారి వినండి. x1 మైనస్ x2, x2 మైనస్ x3, y1 మైనస్ y2, y2 మైనస్ y3 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏముంది, లెట్ p ఆఫ్ x, y be a పాయింట్ ఆన్ ద లోకస్. ఈ x, y ఏమవుతుంది, x1 y1, ఈ 5 x2 y2, ఇది x3 y3 అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ అని సబ్స్టిట్యూట్ చేసేద్దాం దీనిలో. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఫస్ట్లో చెప్పినాను ఏడి మైనస్ బీసీ ప్రకారం వస్తుంది అని. చూడండి, ఏడి మైనస్ బీసీ కాబట్టి ఇలాగా క్రాస్గా 5 ఇంటూ x మైనస్ 5 మైనస్ 2 ఇంటూ y మైనస్ 3 హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 5 ఇంటూ x 5x మైనస్ 5 ఇంటూ 5 మైనస్ 25 మైనస్ 2 ఇంటూ y మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 3 6 అవుతుంది, ప్లస్ 6 అవుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ 5x మైనస్ 2y మైనస్ 19. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మైనస్ 25 ప్లస్ 16 ప్లస్ 6 ఏమవుతుంది, మైనస్ 19 అవుతుంది. ఇలాగ వచ్చింది. ఓకే, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ సబ్స్టిట్యూట్ చేసేసాం. Another problem, second problem, a is equals to 2, 3 and b is equals to minus 3, 4 are two given points. Find the equation of locus of p so that the area of triangle PAB is 8.5 ఇచ్చారు. సో ఫస్ట్ మనం చేసేది ఏమి, లెట్ p ఆఫ్ x, y be a point and the locus అని రాసేస్తాం. గివెన్ a ఏమి ఇచ్చారు, 2, 3 ఇచ్చారు, b ఏమి ఇచ్చారు, మైనస్ 3, 4 ఇచ్చారు. నవ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, x1 మైనస్ x2, x1 మైనస్ x2, x2 మైనస్ x3, y1 మైనస్ y2, y2 మైనస్ y3 మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్ వస్తుందండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2, x2 మైనస్ x3, y1 మైనస్ y2, y2 మైనస్ y3 హాఫ్ మాడ్యులస్. ఇక్కడ x1 ఏమి, x1 y1 x, y, x2 y2 2, 3, x3 y3 మైనస్ 3, 4, x1 మైనస్ x2, x1 ప్లస్లో ఏముంది, x ఉంది, మైనస్ x2 ప్లస్లో ఏముంది, 2 ఉంది, x మైనస్ 2, x2 మైనస్ x3 చూద్దాం, x2 ప్లస్లో ఏముంది, 2 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ కదా, ఇక్కడ x3 ప్లస్లో ఏముంది, 3 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి 2 + 3 వచ్చింది. y1 ప్లస్లో ఏముంది, y ఉంది, y2 ప్లస్లో 3 ఉంది, y మైనస్ 3, y2 మైనస్ y3, y2 ప్లస్లో ఏముంది, 3 ఉంది, మైనస్ y3 ప్లస్లో ఏముంది, 4 ఉంది. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2, 2 + 3 5, y మైనస్ 3 యాజ్ ఇట్ ఈజ్ అలా రాసాం. 3 మైనస్ 4 మైనస్ 1, 3 మైనస్ 4 కాబట్టి అంటే పెద్దదాని నుంచి చిన్నదానిలో నుంచి పెద్దది తీసేస్తున్నాం కదా, ఇక్కడ -1 మిగులుతుంది. పెద్దదానికి ఏం గుర్తు, గుడ్డిగా మైనస్ పెట్టచ్చు, పెద్దదానికి ఏం గుర్తుంటే దాన్ని పెట్టచ్చు. -1 హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ఇలా క్రాస్గా ఇప్పుడు -1 ఇంటూ x మైనస్ 2 మైనస్ 5 ఇంటూ y మైనస్ 3 హాఫ్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఇంటూ x మైనస్ x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2
మైనస్ ఇంటూ 5y మైనస్ 5y మైనస్ 5 ఇంటూ మైనస్ 3 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5 ఇంటూ 3 15 అవుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 2 ప్లస్ 15 ఏమవుతుంది, ప్లస్ 17 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. బట్ గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు, పిఏబి ఈజ్ ఈక్వల్స్ టు 8.5 ఇచ్చారు. కాబట్టి 8.5 ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 half modulus of minus x minus 5y plus 17 is equals to 8.5. Minus x minus 5y plus 17 is equals to 85. అంటే ఇది డివైడెడ్ బై లో ఉంది కదా 2. ఇటు సైడ్ ఏమొస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై లో ఉంటే ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. ఒకవేళ ఇటు సైడ్ మల్టిప్లైలో ఉందనుకో ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఇటు సైడ్ ప్లస్ ఉంటే ఇటు సైడ్ మైనస్ అవుతుంది, ఇటు సైడ్ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. మీకు ఇవి తెలుసు, బేసిక్స్ అన్నీ తెలిసిండల్లా. ఓకే, మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 8.5 ఇంటూ 2. 8.5 ఇంటూ 2 ఏమవుతుంది, 17 అవుతుంది. ఒకవేళ మీకు తెలియకుంటే 8 ఇంటూ 2 ఏమవుతుంది, 16 అవుతుంది. ఒక 0.5 ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 16 ప్లస్ 1 17. మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ ఫార్ములా మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 17. 8.5 ఇంటూ 2 ప్లస్ ఆర్ మైనస్ 17 అవుతుంది. ఇక్కడ మాడ్యులస్ తీసేస్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 17. మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక దగ్గర ప్లస్ తీసుకున్నాం, ఇంకో దగ్గర మైనస్ తీసుకున్నాం. మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17, ఇటు సైడ్ ప్లస్ 17 ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ 17 అవుతుంది. మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17, ఇటు సైడ్ మైనస్ 17 ఉంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ ఎక్స్ మైనస్ 5y అంటే ప్లస్ 17 మైనస్ 17 క్యాన్సిల్. మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ప్లస్ 17 34 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇటు సైడ్ మైనస్ 2 ఉన్నాయి కాబట్టి మైనస్ కామన్ తీద్దాం. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్ పోతే డివైడ్ అవుతుంది. కాబట్టి 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. Required equation of locus is x plus 5y is equals to 0 and x plus 5y minus 34 is equals to 0. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి. ఇంక థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ మెథడ్ చెప్పినాను చూడండి, ఫస్ట్ వీడియోలో ఆ మెథడ్ సంబంధించినది. అక్కడ మిస్ అయింది, ఇక్కడ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p if the distance of p from a is equals to 3, 0 is twice the distance of p from b is equals to minus 3, 0. యాజ్ ఇట్ ఈజ్ సేమేనండి. ఏమంటే ఇక్కడ ట్వైస్ అని ఉంది కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుందని రాశాను. లెట్ పీ ఆఫ్ ఎక్స్ వై బి ఏ పాయింట్ అంద లోకస్ గివెన్ ఏ ఏమి ఇచ్చారు, 3, 0 ఇచ్చారు, బి ఏమి ఇచ్చారు, మైనస్ 3, 0. గివెన్ కండిషన్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీవీ కదా మనం అక్కడ తీసుకొనింది. ఇక్కడ ట్వైస్ అన్నారు. ఫ్రమ్ ఏ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ బి అన్నారు. ఫ్రమ్ బి ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ బి కాబట్టి 2pb అని రాసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ చేస్తేనే కదా మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యేది. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ పిఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2pb హోల్ స్క్వేర్. పిఎస్ స్క్వేర్ ఏమవుతుంది, పిఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ స్క్వేర్, 2 స్క్వేర్ ఏమవుతుంది 4pb స్క్వేర్. ఇక్కడ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మీకే, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ పిఏ అన్నారు, పీకి ఏకి మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ 4 ఇంటూ పీకి బీకి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు పీ ఏమి ఎక్స్ వై, ఏ ఏమి 3, 0. ఇక్కడ x1 y1 అంటే x, y, x2 y2 3, 0. కాబట్టి x1 మైనస్ x2 కదా, x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. చూడండి అదే వచ్చింటుంది, x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అలాగే ఉంది కదా, ఇది అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి హోల్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఇంటూ ఎక్స్ పీకి బీకి కదా ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాల్సింది. పీ ఏముంది ఎక్స్, వై ఉంది, బీ ఏముంది మైనస్ 3, 0 ఉంది. ఇక్కడ ఏమి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఎక్స్ వై ఏమి ఎక్స్, వై, x2 y ఏమి మైనస్ 3, 0. ఎక్స్ మైనస్ 3 కదా, అంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. చూడండి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్.
ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లేస్లో ఏముంది? ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. 3 స్క్వేర్ ఏమి? 9 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 3 ఏమవుతుంది? మైనస్ 6 అవుతుంది. ఎక్స్ ఉంది కదా కాబట్టి మైనస్ 6x ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఏమి? వై స్క్వేర్. 4 ఇంటూ ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏమి? 9 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ వై స్క్వేర్. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 9 36 ప్లస్ 4 ఇంటూ 6x ప్లస్ 24x. 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్. 4x స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 24 ప్లస్ 4y స్క్వేర్. ఇటు సైడ్ అన్ని ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు యూతలు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఉంది ఇక్కడ. ఇక్కడ ఇటు సైడ్ వస్తే మైనస్ 9 అవుతుంది. మైనస్ 6x ఉంది. ఇక్కడ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు 4x స్క్వేర్లో నుంచి మైనస్ ఎక్స్ స్క్వేర్ పోతే ఏమవుతుంది? 3x స్క్వేర్ అవుతుంది. 4y స్క్వేర్లో నుంచి మైనస్ వై స్క్వేర్ పోతే 3y స్క్వేర్ అవుతుంది. ప్లస్ 24x ప్లస్ 6x 30x అవుతుంది. ప్లస్ 36 మైనస్ 9 కదా ప్లస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 ఆఫ్ 3 కామన్ దిద్దాం. అన్నిట్లో 3 కామన్గా వస్తుంది చూడండి. 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏమి? ఇటు సైడ్ 3 మల్టిప్లై ఉంది కదా, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై 3 అవుతుంది. 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. Therefore, required equation of locus is x square plus y square plus 10x plus 9 is equals to 0. మీకు ఇది కరెక్టే కదా అనిపించాలనుకుంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0లో ఈ 2 పాయింట్స్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి. అది ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మనం చేసిన మెథడ్ కరెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు మనం చూసింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మెథడ్. ఇంతటితో మన లెసన్ కంప్లీట్ అవుతుంది. అన్నది ఇంకో ప్రాబ్లం ఉంది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P విచ్ ఫార్మ్స్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 2 విత్ పాయింట్స్ ఏ ఆఫ్ y 1,1 అండ్ b ఆఫ్ -2,3. ఇది మీరు చేయండి. అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేస్తారు. ఇక్కడ లెట్ P ఆఫ్ x, y be a పాయింట్ అంతా లోకస్ అని రాస్తారు. x, y ఏమవుతుంది? x1 y1 అవుతుంది. ఇక్కడ ఏ y1 1 ఉంది ఏమవుతుంది? x2 y2 అవుతుంది. -2,3 ఏమవుతుంది? x3 y3 అవుతుంది. ఇంకా ట్రయాంగిల్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని 2ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే. యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి, ఆన్సర్ వస్తుంది. మీకు కామెంట్లు చెప్పండి ఆన్సర్ ఏమో. ఒకవేళ రాకుంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. అంతేనండి, ఈ లెసన్ ఓవర్. ఇవి నేర్చుకుంటే చాలు ఈ లెసన్ నుంచి. అర్థమైంది కదా? If you like the video, please like it, share it and subscribe my channel. Thank you.